Hi guys, first of all thanks for being here in my YouTube channel. Now we will discuss about CI and SI. ఆల్రెడీ మనము 2 పార్ట్స్ మాట్లాడాం. ఇప్పుడు థర్డ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి కొంచెం ఇంట్రడక్షను వినండి. ఏంటంటే ఇందులో టైమ్స్. సో టైమ్స్ ఏంటి? టైమ్స్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమౌంట్ 3 టైమ్స్ అయింది అంటాడు. ప్రిన్సిపల్కి 3 టైమ్స్ అయ్యింది అంటాడు. 3 టైమ్స్ అంటే ఏంటో సరి చూద్దాం. ప్రిన్సిపల్ అనేది 3 టైమ్స్ అంటే ప్రిన్సిపల్ మనం 100 అనుకోవాలమ్మా. 100 అనుకుంటే ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? 3 టైమ్స్ కాబట్టి 300 అవుతుంది. ఓకేనా? అదేవిధంగా అమౌంట్ అనేది ప్రిన్సిపల్కి 5 టైమ్స్ అయింది అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ప్రిన్సిపల్ 100 అనుకుంటాం. అమౌంట్ ఏమవుతుంది? 500 అవుతుంది. అప్పుడు ఇంట్రెస్ట్ ఏమవుతుంది చెప్పండి? ఇంట్రెస్ట్ అంటే ఏంటి? అమౌంట్లో ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేయాలి. 500లో 100 సబ్ట్రాక్ట్ చేయండి. 400 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకేనమ్మా? అలాగే 6 టైమ్స్ అనుకుందాం. ఈసారి 6 టైమ్స్ అయింది అనుకోండి. అమౌంట్ అనేది ప్రిన్సిపల్కి 6 టైమ్స్ అయింది అనుకోండి. అప్పుడు ప్రిన్సిపల్ ఏమనుకుంటాం? చెప్పాను కదా, ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు మనం 100% అనుకోవాలి. 6 టైమ్స్ కాబట్టి 600 అవుతుంది. ఇది అమౌంట్. మరి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 600లో ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేసేయండి. అమౌంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే 500 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. మీకు మరి చిన్న కాన్సెప్ట్ తెలియాలి. ఏంటి అంటే అది ఇప్పుడు 100 ఒక 300 తీసుకోండి. 300లో 40% ఎంత అని చెయ్యాలనుకోండి. అప్పుడు ఎలా చేస్తాము? 300 × 40/100. 2 zeros క్యాన్సల్. 3 4s are 120. ఓకేనమ్మా? అయితే ఇది ప్రతిసారి మనం 2 zeros అయిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ 2 zeros క్యాన్సిల్ చేసేసి 3 4s are 120. మరొకటి చూద్దాం. 500లో 20% అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? 2 zeros క్యాన్సల్. 5 2s are 10. 100%. ఇప్పుడు 100లో 40% అన్నాడు అనుకో. ఏం చేయాలి? జనరల్గా 100 × 40/100. 100కి 100 క్యాన్సిల్ అమ్మ, 40 మిగులుతుంది. అంటే మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇక్కడ 100 ఉంది అంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే పర్సంటేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి చూడండి, 100లో 60% అన్నాడు అనుకోండి. ఈ 2 zeros క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత ఉంది? 60% ఆన్సర్. ఇక్కడ ఎప్పుడైనా 100 ఉంటే ఇప్పుడు 100లో 90% అన్నాడు అనుకోండి. ఇక్కడ 100 ఉండేటప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది. 90% ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి. క్వశ్చన్ నెంబర్ 19. ఏ certain sum of money becomes double itself in 5 years. Find the rate of interest per annum. కొంత సొమ్ము 5 సంవత్సరాలకు 2 రెట్లు అగును, అయినా వడ్డీ రేటు ఎంత అని అడిగాడు. చూడమ్మా, సేమ్ ప్రొసీజర్. PR × TIA. PR × TIA. ప్రిన్సిపల్ 100 అనుకోవాలి. ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? బికమ్స్ డబుల్ కాబట్టి 200. ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 100. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? మనకి తెలియదు. ఇంటూ టైం పీరియడ్ 5 years. మీకు ముందే చెప్పాను, R అండ్ T రెండు ఇస్తే మల్టిప్లై చేసి P పై క్యాలిక్యులేషన్ చేయాలి. R ఒకటే ఇస్తే Pతో క్యాలిక్యులేషన్ చేయాలి. T ఒకటే ఇస్తే Iతో క్యాలిక్యులేషన్ చేయాలి. సో 5 yearsకి 100 ఇంట్రెస్ట్ అమ్మా. 1 yearకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? 5 2s are 10 అంటే 20%. మరి 20% ఆఫ్ 10 అంటే 20% అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 20%. ఓకేనా? వెరీ సింపుల్. జస్ట్ 100 ఉందా అనేటప్పుడు ఇక్కడ ఏదైతే అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20. ఏ certain sum of money becomes 5 times. చూసుకున్నామా? 5 times itself in 25 years. 25 years. Find the rate of interest per annum.
కొంత సొమ్ము 25 సంవత్సరాలకు 5 రెట్లు అగును అయినా వడ్డీ రేటు ఎంత? సేమ్ ప్రొసీజర్, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ప్రిన్సిపల్ 100%. ఇప్పుడు 5 టైమ్స్ కాబట్టి అమౌంట్ ఎంత అవుతుందమ్మా? 500. 5 టైమ్స్ ఇవ్వండి, దీన్ని 5 టైమ్స్ 500. ఇంట్రెస్ట్ 500లో 100 పోతే ప్రిన్సిపల్ 400. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఇవ్వలేదు, పర్సంటేజ్ మనకు తెలియదు, ఇంటూ టైం పీరియడ్ వచ్చేసి 25 ఇయర్స్. ఏం మాట్లాడాం? మనకి 2 ఇస్తే ఆర్ఎన్టీ ఇస్తే మల్టిప్లై చేసి పీతో క్యాలిక్యులేషన్ చేయాలి, ఆర్ ఒకటే ఇస్తే పీతో క్యాలిక్యులేషన్ చేయాలి, టీ ఒకటే ఇస్తే ఐతో క్యాలిక్యులేషన్ చేయాలి. 1 ఇయర్కి ఎంత అవుతుంది? 25తో 400ని క్యాన్సిల్ చేయండి. 25 4s are 100, 4 4s are 400. 25 4s are 100, 400 కాబట్టి 4 4s are 16లా 25 16s are 400. మనకు అడిగింది ఏంటి? ఇయర్ 16%. మనకేమడిగాడు? వడ్డీ రేటు. సో 16%. 16% అనేది మనకు కావాల్సినటువంటి ఇంట్రెస్ట్. ఓకే, ఇంకా మీరు చేయాలంటే సింపుల్గా 25 ఈక్వల్ టు 400 చేయొచ్చు. 1 ఈక్వల్ టు 400/25 సేమ్ 16%. సారీ టైం ఇంట్రెస్ట్ కదమ్మా, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16%. ఇది 25 ఇయర్స్కి, ఇది 25 ఇయర్స్కి, 1 ఇయర్కి 16%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 6 times at the rate of 12.5% per annum. Find the time period. కొంత సొమ్ము 12.5% వార్షిక వడ్డీ రేటు చొప్పున 6 రెట్లు అగుటకు పట్టు సమయము. సేమ్ ప్రొసీజర్, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ప్రిన్సిపల్ 100 అనుకోవాలి. ఇప్పుడు 6 టైమ్స్ అన్నాడు కాబట్టి అమౌంట్ 600 అవుతుంది. ఇంట్రెస్ట్ 600 మైనస్ 100 500 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడా మనకి? 12.5% ఇంటూ టైం మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పాను? ఈ 2 ఇస్తే పీతో క్యాలిక్యులేషన్ చేయాలి, ఆర్ ఇస్తే పీతో క్యాలిక్యులేషన్ చేయాలి, టీ ఇస్తే ఐతో క్యాలిక్యులేషన్ చేయాలి. సో 12.5% ఆఫ్ 100 అంటే చెప్పుకున్నామా, ఇక్కడ 100 ఉంటే అదే ఆన్సర్ వస్తుంది. సో 12.5% ఆఫ్ 100 అంటే 12.5% ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ఎంతమ్మా? 500. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 500/125 పాయింట్ ఉంది. ఇక్కడ పాయింట్ పోవాలంటే ఇక్కడ ఒక 0 వస్తుంది, పాయింట్ పోతుంది. ఇప్పుడు 25తో క్యాన్సిల్ చేయమ్మా. 25 5s are 125, 25 2s are 200, 5 1s are 5 4s are అంటే 0. సో 40 ఇయర్స్. 40 ఇయర్స్లో మనకి ఈ 12.5% వార్షిక వడ్డీ రేటు చొప్పున 6 టైమ్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 22. ద ఎస్ఐ ఆన్ మనీ ఈజ్ 1/25th ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ పీరియడ్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొంత సొమ్ముపై సాధారణ వడ్డీ అసలులో 1/25వ భాగము. వడ్డీ రేటు మరియు అండ్ కాలము సమానమైన వడ్డీ రేటు ఎంత? జాగ్రత్త చూడమ్మా, చాలా ఈజీ. సేమ్ ప్రొసీజర్, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ప్రిన్సిపల్ ఎంత అనుకోవాలి? జనరల్గా మనం 100 అనుకుంటున్నాం, 100 అనుకొని చెయ్యొచ్చు. లేదా 1/25వ భాగము అన్నాడు, అది అలా చేస్తాం. ముందుగా 100 అనుకొని చేద్దాం. 100%. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చూడండి. సాధారణ వడ్డీ అనేది అసలులో 1/25, 1/25 ఆఫ్ 100 అసలులో 25వ భాగము అన్నాడు. చూసుకోండమ్మా, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వండి, మనీ ఈజ్ 1/25th ఆఫ్ ద ప్రిన్సిపల్ అన్నాడు. ఓకే, ఎస్ఐ అనేది ప్రిన్సిపల్లో 1/25th. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. 25 1s are 25, 4s are. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఈక్వల్ అని ఇచ్చాడు. అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్, ఇది x%. ఎక్స్ ఇంటూ ఎక్స్, x² ఇంటూ ఆఫ్ 100% అంటే ఎంత వస్తుంది? ముందే చెప్పుకున్నాం, ఇక్కడ వాల్యూ 100 ఉంటే ఇదే ఆన్సర్ వస్తుంది. వాస్తవానికి మనకి 100 ఇంటూ x²/100 చేయాలి, క్యాన్సిల్ రిమైనింగ్ x². సో ఈ x² ఈక్వల్ దేనికి ఈక్వల్? 4.
మరి ఎక్స్ ఈక్వల్ టు ఎంత స్క్వేర్ రూట్ 4 దట్ విల్ బి 2. యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ 2 అమ్మ, కానీ మనకు టైం పీరియడ్ అనేది ఎప్పుడు కూడా మైనస్లో ఉండదు కదా, అందుకు ఒక ప్లస్ మాత్రమే తీసుకున్నాం. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2%, టైం పీరియడ్ 2 years. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామమ్మా. బోర్డు పైన రాయట్లేదు, ఇందాక క్వశ్చనే జస్ట్ 1/6 పార్ట్, 1/6వ భాగం. ఇందాక 25 ఇచ్చాం కదా, ఇప్పుడు 6వ భాగము ఎలా అవుతుంది అని ఇచ్చాడు. 1/6 ఏం చేయాలమ్మా? పి ఓకే టి ఆర్ ఇంటూ టి ఐ ఏ 1/6వ భాగము. మీకు ఇంతకు ముందు క్వశ్చన్ 1/25వ భాగము ఎలా చేసాము? ప్రిన్సిపల్ 100 అనుకొని చేసాం. ఇదే క్వశ్చన్ని ప్రిన్సిపల్ అనేది మనకి ఇక్కడ డినామినేటర్ చూడమ్మా. ప్రిన్సిపల్ ఆర్ ఇంటూ టి ఐ ఏ 25 ఇచ్చాడు కదా, 100 కాకుండా ఇక్కడ ఏది ఇస్తే అది 2500 ఎలా అనుకొని కూడా చేయొచ్చు. ఇక్కడ ఏది ఇస్తే అది 2500, ఎందుకంటే 25 ఈజీగా ఉంది కాబట్టి చేస్తాం. ఇప్పుడు ఏమైంది? 1/25 ఆఫ్ 100 ఎలా చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఈ రెండు ఈక్వల్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ కదమ్మా, 25,000 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ పర్సెంటేజ్ కదా బై 100 అంటే ఎంత వస్తుంది? 25 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో 25 ఇంటూ ఎక్స్ స్క్వేర్ విల్ బి ఎంత వస్తుంది? 25,000 కదమ్మా, ఇది ఇక్కడ 25,000 బై 100 కదా, అంత 25 పార్ట్స్, 25 1 2500 100. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 100 బై 25, 25 1 4 ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ 4 అంటే 2. సేమ్ ఇక్కడ 1/6 అన్నాడు కాబట్టి మనము 600 తీసుకోవాలి ప్రిన్సిపల్, 600 ప్రిన్సిపల్ తీసుకోవాలి. ఇప్పుడు 1/6 ఆఫ్ 600 6వ భాగము అన్నాడు, అసలులో 6వ భాగము అన్నాడు. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ పర్సంటేజ్ ఇది ఎక్స్. మరి 600లో ఎక్స్ స్క్వేర్ పర్సంటేజ్ వస్తుంది కదా, ఎక్స్ స్క్వేర్ పర్సంటేజ్ ఎంత చేయండి? 600 ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 100 పర్సంటేజ్ అంటే 20 క్యాన్సిల్, 6x స్క్వేర్ ఈక్వల్ టు 6 1 600 సార్ 100. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 100 బై 6, ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 100 బై 6 అంటే రూట్ 100 అంటే 10 అమ్మ బై రూట్ 6. ఇంకా సింప్లిఫై ఆడేదో ఇస్తే చేయాలి, లేకపోతే అలా విడిచిపెట్టాలి. ఇది సమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 9 times ఇట్ సెల్ఫ్? కొంత సొమ్ముపై కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 8 సంవత్సరాలకు 3 రెట్లు అగును. అయినా అదే సొమ్ము అదే వార్షిక వడ్డీ రేటు చొప్పున ఎన్ని సంవత్సరాలకు 9 రెట్లు అవుతుంది? ఈ క్వశ్చన్ చూడండి ఎలా చేస్తాము. వెరీ ఈజీ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పద్ధతి ప్రకారం ఏంటి? పి ఆర్ ఇంటూ టి ఐ ఏ, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ, ఇంతే కదా. ఫస్ట్ చూడండి అమ్మ, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? కొంత సొమ్ముపై కొంత వార్షిక వడ్డీ రేటు చెప్పున 8 సంవత్సరాలకు 3 రెట్లు అన్నాడు. సో ఇది 100% అనుకుంటే 3 times 3 రెట్లు కాబట్టి 300, ఇది 200 అవుతుంది. ఓకే, ఆర్ అనేది మనకి ఇవ్వలేదు, కనుక్కోవాలి. టీ అనేది 8 years ఇచ్చాడు, 8 years ఇచ్చాడు. మరి 8 yearsకి 200 ఇంట్రెస్ట్ అయితే 1 yearకి ఎంత అవుతుందమ్మా? 8తో క్యాన్సిల్ చేయండి. 8 2 16, 4 8 5 25 years అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఆర్ వచ్చేసింది 25%. ఓకేనా? 25%. మనకి 25%, ఆర్ అనేది 25% వచ్చింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ చూడమ్మా, పి ఆర్ ఇంటూ టి ఐ ఏ, ప్రిన్సిపల్ 100 ఎన్ని టైమ్స్ అవ్వాలి ఏ అనేది? చూడండి ఇక్కడ అదే వార్షిక వడ్డీ రేటు చొప్పున ఎన్ని సంవత్సరాలకు 9 రెట్లు అంటే 900, 9 times. ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 800. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25% ఇంటూ హౌ మెనీ ఇయర్స్? హౌ మెనీ ఇయర్స్? ఇయర్స్ మనకు కావాలి. సో 25% ఆఫ్ 100 అంటే 25 వస్తుందమ్మా, ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 800. ఎక్స్ ఈక్వల్ టు 800 బై 25. 25తో క్యాన్సిల్ చేయండి. ఒక 100 అయితే 4 times పోతుంది, 25 4s. మరి 800 కాబట్టి 8 4s 32. సో 32 అనేది మనకి ఇయర్స్. సో 32 ఇయర్స్లో ఇది మనకి ఎన్ని టైమ్స్ అవుతుంది?
9 టైమ్స్ అనేది అవుతుంది. ఇది మనకి ఇంత అవసరం లేదు, వేస్ట్, ఇంత టైం వేస్ట్. ఇది ఈజీగా ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. చూడమ్మా ఈజీగా ఎలా చేస్తాము. పి ఓకే టైమ్స్ ఎన్ని టైమ్స్, ఫస్ట్ ఎన్ని టైమ్స్ చూడమ్మా, 3 టైమ్స్ 8 ఇయర్స్ ఆర్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఐ ఎంతో చూడండి. ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ కాబట్టి 300. ఓకేనా. నెక్స్ట్ ఇదేమవుతుంది చూడండి. పి 3 టైమ్స్ తర్వాత నెక్స్ట్ ఎన్ని టైమ్స్ ఇచ్చాడమ్మా మనకి, 9 టైమ్స్ ఎన్ని ఇయర్స్ ఇది మనకు తెలియదు. ఓకేనా. ఆర్ పర్సంటేజ్ ఇది ఎన్ని టైమ్స్, 9 టైమ్స్ అంటే 900. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకి ఇక్కడ పి ఈక్వల్ అలాగే ఆర్ ఈక్వల్. ఎప్పుడైనా మనకి రెండు ఈక్వల్గా ఉంటే, పి ఆర్ ఐలలో ఏవైనా రెండు ఈక్వల్గా ఉంటే ఎలా చేస్తాము అంటే, జాగ్రత్తగా చూడండమ్మా. ఏమవుతుంది ఇక్కడ రేషియో ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ 300కి 900కి అలాగే ఇయర్స్కి కూడా ఎప్పుడు రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది. అది ఎప్పుడు మనం చేయాలి, ఈ రెండు ఈక్వల్గా ఉండేటప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత చూడండి. 300 ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ రేషియో కట్టాలి అంటే 3 టైమ్స్. సేమ్ ఎక్కడ అంతే ఉంటుందమ్మా, ఇంటూ 3. 8 3s are 24 ఈక్వల్. సారీ అమ్మా, ఇక్కడ ఇంట్రెస్ట్ మనం చూడండి, టోటల్ 300 అవుతుంది కదా, ఇంట్రెస్ట్ 200 అవుతుంది. ఇక్కడ 800 అవుతుంది ఇంట్రెస్ట్. చూడమ్మా 3 టైమ్స్ అన్నాడు కాబట్టి అమౌంట్ 300 అవుతుంది. ఇంట్రెస్ట్ అంటే 300 మైనస్ ప్రిన్సిపల్ 100 కదా, 200. అది 9 టైమ్స్ అంటే 900, ప్రిన్సిపల్ 100 అంటే 800 అమ్మా. ఇక్కడ 2కి 8కి 4 టైమ్స్ అవుతుంది కాబట్టి 8 into 4 32. 8 4s are 32 ఇయర్స్ అనేది చాలా ఈజీ. మరొక క్వశ్చన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 25th క్వశ్చన్. A certain sum of money 5 times itself in 10 years. In how many years will it become 9 times itself? కొంత సొమ్ముపై కొంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 10 సంవత్సరాలకు 5 రెట్లు అయింది. అయితే అదే సొమ్ము అదే వార్షిక వడ్డీ రేటు చొప్పున ఎన్ని సంవత్సరాలకు 9 రెట్లు అవుతుంది? వెరీ సింపుల్. ఏం చెప్పుకున్నామమ్మా, పే టైమ్స్. ఫస్ట్ ఎన్ని టైమ్స్ ఇక్కడ చూడండి, 5 టైమ్స్ ఎన్ని ఇయర్లో, 10 ఇయర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనది అలాగ పెట్టండి. పే ఎన్ని టైమ్స్ అమ్మా, నెక్స్ట్ ఎన్ని టైమ్స్, 10 సంవత్సరాలకు చూడండి ఇక్కడ 9 టైమ్స్ ఎంత ఇయర్, 10 ఇయర్స్. సారీ ఇయర్స్ మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలకి ఆర్ పర్సంటేజ్. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూడమ్మా, 5 టైమ్స్ అంటే అమౌంట్ ఎంత అవుతుంది, 500. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ప్రిన్సిపల్ 100 కదమ్మా, 100 లెస్ అయ్యండి 400 అవుతుంది. ఇది 9 టైమ్స్ అయితే అమౌంట్ 900 అవుతుంది, ప్రిన్సిపల్ 100. 900 మైనస్ 100 800. ఓకేనా. ఇప్పుడు ఏం చెప్పాను, ఈ రెండిట్లో ఏదో ఒక రెండు ఈక్వల్గా ఉండేటప్పుడు ఈ రేషియో చూడండి, అంటే 400ని 2 టైమ్స్ చేస్తే 800 వస్తుంది. మరి సేమ్ 10ని 2 టైమ్స్ చేయండి, 20 ఇయర్స్ అనేది, అంటే 20 ఇయర్స్లో 9 టైమ్స్ అనేది అవుతుంది. వెరీ సింపుల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడమ్మా. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 4 టైమ్స్ అట్ ద రేట్ ఆఫ్ 26 సమ్ అది becomes 4 times at the rate of 12% per annum interest. At what rate of interest will it become 10 times of itself in the same duration? కొంత సొమ్ము కొంత కాలానికి 12% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 రెట్లు అగును. అయితే అదే సొమ్ము అదే కాలానికి ఎంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 10 రెట్లు అవుతుంది. ఓకేనా. ఇందాక ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి అడిగాడు, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్. ఏం చేయాలమ్మా, ఫస్ట్ ప్రిన్సిపల్ టైమ్స్. ఫస్ట్ ఎన్ని టైమ్స్ అన్నాడు, 4 టైమ్స్ ఎంత కాలము, కొంత సొమ్ము కొంత కాలానికి, టైమ్స్ మనకు తెలియదు. ఓకే. ఇప్పుడు ఎంత పర్సంటేజ్, 12% వార్షిక రేట్. ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎన్ని టైమ్స్, 10 టైమ్స్. టీ సేమ్ సమయం అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనకు తెలియదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ కొనుక్కోండమ్మా. 4 టైమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, అమౌంట్ 400 అవుతుంది 4 టైమ్స్. ప్రిన్సిపల్ 100 కాబట్టి 300 అవుతుంది ఇంట్రెస్ట్.
ఇంట్రెస్ట్ అనేది 300 అవుతుంది. 10 టైమ్స్ కాబట్టి 1000 అవుతుంది అమౌంట్. 1000లో 100 పోతే 900 అవుతుంది ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏం చెప్పుకున్నా ఇక్కడ P ఈక్వల్ T ఈక్వల్, ఏవైనా రెండు ఈక్వల్ అయితే ఇది వరకు R ఈక్వల్, ఓకేనా? ఏవైనా రెండు ఈక్వల్ అయితే ఈ గ్యాప్ చూడండి, అంటే రేషియో 3 ఇంటూ 3, 303తో మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. కాబట్టి సేమ్ ఇక్కడ ఇంటూ 3 చేయండి. 12 3s are 36% అనేది మనకి అవుతుంది. సో అదే సొమ్ము అదే కాలానికి ఎంతమ్మా 36% వడ్డీ రేటు చొప్పున 10 రెట్లు అవుతుంది. ఓకే, సో ఈ క్లాస్ అయితే బాగా అర్థమైంది అనుకుంటున్నాం. ఇప్పటికీ మనకి 3 పార్ట్స్ అయ్యింది. ఇందులో ఎస్ఐ అండ్ సిఐలో అలాగే 2 కాన్సెప్ట్స్ క్లోజ్ ఓవర్. ఇంకా నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో మరలుసుకుందాం. సో ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.